ఏబి వెంకటేశ్వరరావు ఒక ఐపీఎస్ అధికారి అనటం కంటే ఒక జగన్ బాధితుడు అనటం కరెక్ట్. జగన్ బాధితుడు అని నేను చెప్పడం కాదు, అతని విషయంలో ఉన్న కోర్టు తీర్పులు చూస్తే మీకే అర్థమైంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనసులో ఏబి వెంకటేశ్వరరావు మీద కోపం పెట్టుకొని, ఎందుకు ఏబి వెంకటేశ్వరరావు మీద కోపం అంటే 2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశాడు. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన కాలంలో వైసీపీ మీద ఎక్కువగా నిఘా పెట్టి వైసీపీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించి టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చాడు, వైసీపీని ఇబ్బంది పెట్టాడు అనేది జగన్ గారి ఆలోచన. ఆ ఆలోచనతో ఏబి వెంకటేశ్వరరావు మీద కోపం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి, అక్రమ కేసులు అని నేను చెప్పడం కాదు, హైకోర్టే చెప్పింది, అక్రమ కేసులు పెట్టి ఏబి వెంకటేశ్వరరావుని అకారణంగా సస్పెన్షన్ గురి చేశారు. దాదాపు 4 సంవత్సరాల పాటు సస్పెన్షన్ గురి చేశారు. క్యాట్కి వెళ్ళాడు, కోర్టులకు వెళ్ళాడు, అనేక తీర్పులు వచ్చినా సరే పోస్టింగ్ లేవలే. చివరికి కోర్టు ముట్టుకాయలతో తప్పనిసరి పరిస్థితుల్లో రిటైర్మెంట్ కంటే ఒక్కరోజు ముందు మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు. ఒక్కరోజు ముందు రిటైర్మెంట్ కంటే, రిటైర్ అయ్యే ముందు యూనిఫామ్ ధరించి రిటైర్ అయ్యారు. దానికి కూడా చేసిన న్యాయ పోరాటం కారణం. సరే, 2024లో అధికారం మారింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది, అతని మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీలన్నీ కూడా ఆపేశారు. అతన్ని గురి చేసినటువంటి సస్పెన్షన్ కాలాన్ని కూడా క్రమబద్ధీకరించారు. అతని మీద పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులని హైకోర్టు ఆల్రెడీ తేల్చింది. అక్రమ కేసులు పెట్టి నన్ను మానసికంగా కూడా వేధించారని చెప్పేసి గత ఏప్రిల్ 25వ తారీఖున అప్పుడు ఎవరైతే తన మీద కేసులు పెట్టినటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరువు నష్టం నోటీసులు పంపించాడు ఏబి వెంకటేశ్వరరావు. రివెంజ్ పాలిటిక్స్. ఏబి వెంకటేశ్వరరావు ఈజీగా వదిలే రకం కాదు. ఎప్పుడైతే హైకోర్టు అక్రమ కేసులు అని తేల్చిందో ఆ అక్రమ కేసులు పెట్టి మానసికంగా నన్ను వేధించి నన్ను యూనిఫామ్ కూడా దూరం చేశారు 4 సంవత్సరాలు అనేటువంటి కారణం చేత ₹1 కోటి పరిహారం చెల్లించాలి, నాకు క్షమాపణ చెప్తూ అని చెప్పేసి ఆ గతంలో కేసులు పెట్టిన ఐపీఎస్ అధికారులకు నోటీసులు పంపించాడు. మంగళగిరి కోర్టులో కూడా ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ ప్రైవేట్ కేసు పిటిషన్ని కూడా కోర్టు స్వీకరించింది, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి. ఇవాళ చాలా మంది ఐపీఎస్ అధికారులకు మంగళగిరి కోర్టు నుంచి సమన్లు పోయాయి ఏబి వెంకటేశ్వరరావు తరపున. గతంలో డీజీపీలుగా పనిచేసినటువంటి ఆర్పి ఠాకూర్, గౌతమ్ సవాంగ్, తర్వాత ఐపీఎస్ అధికారులు అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమారు, తర్వాత కొల్లి రఘురామ్ రెడ్డి, విజయ్ పాలు, వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో టైప్ అయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమోషన్లకు ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వీళ్ళంతా కొలీడై నకిలీ పత్రాలు క్రియేట్ చేసి ఫోర్జరీ సంతకాల ద్వారా, నకిలీ పేపర్ల ద్వారా అక్రమ కేసులు పెట్టి 4 సంవత్సరాల పాటు ఏబి వెంకటేశ్వరరావు యూనిఫామ్కి దూరం కావటానికి కారణమయ్యారు అనే చేత వాళ్ళకి సమన్లు పంపించడం జరిగింది. ఇంతమంది ఐపీఎస్లకు ఒక్కసారి సమన్లు పంపడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. గతంలో తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఎప్పుడూ లేదు. చాలామంది ఐపీఎస్ అధికారులకి సమన్లు పోయాయి. మరి దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేటువంటి చూడాలి. ఏదేమైనా ఏబి వెంకటేశ్వరరావు గట్టిగానే రివెంజ్ తీసుకునేటువంటి పనిలో ఉన్నాడు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.